నా కళ్ళ ముందు దొంగతనంగా ఏదేదో డాక్యుమెంట్ రెడీ చేసి ఫైల్ లోపల పెట్టేస్తున్నారు సిస్టర్. అదే నేనెలా చూస్తూ కూర్చుంటాను చెప్పండి? ఇలాంటి ఆయనకు నేను కొడుగ్గా ఎలా పుట్టానని నేనే బాధపడుతున్నాను సిస్టర్. ఆయన ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు శేషు, కానీ నువ్వు చాలా మంచివాడివి. నీకు ఎవరి గుణం వచ్చిందో తెలియట్లేదు, కానీ మీ నాన్న దగ్గర లేని గొప్ప గుణం నీ దగ్గర ఉంది. నాన్న అని కూడా చూడకుండా న్యాయం వైపు నిలబడుతున్నావే, అదే పెద్ద విషయం శేషు. ఈ గుణం ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. సిస్టర్, మా నాన్న నూరికే వదిలిపెట్టకండి. ఆయన మీద కొంచెం కూడా జాలి చూపించకండి. ఆయన మారాలి, లేదా ఆయన మీరు మార్చాలి. దానికి కావాలంటే మీరు ఏమైనా చేయండి సిస్టర్, దానికి నేను సపోర్ట్ ఇస్తాను. ఎంత పక్కాగా రెడీ చేసే డాక్యుమెంట్ పెట్టానో ఆ నా కొడుకు మొత్తం నాశనం చేసేశాడు. కొంచెం కూడా నాకున్న సామర్థ్యం వాడి దగ్గర లేదే. వాళ్ళకి తెలియకుండా నేను ఒక పని చేద్దామని అనుకుంటే దానికి దరిద్రంలా వచ్చి అడ్డుపడ్డాడు. తప్పేలే, చిన్న వయసు నుంచే వాడిని నా కంట్రోల్లో పెంచుండాల్సిందే. అత్తయ్య చేతిలో పెట్టడమే నేను చేసిన తప్ప. నేను కన్నబిడ్డనే నాకే శత్రువుగా తయారు చేశారు. చిన్నాన్నా, కొత్త కోడలు గారు రండి. ఏంటి, అత్తయ్యని మోసం చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేసేసావా? ఏంటి చూస్తున్నా? మొత్తానికి అత్తని రవిని నీ కంట్రోల్లో పెట్టుకోవాలనే కదా నీ ప్లాన్. ఊరికే చెప్పకూడదు, కానీ నువ్వు చాలా తెలివైన దానివి. ఏంటి చిన్నాన్నా, ప్రతిసారి ఓపిగ్గా మాట్లాడతాననుకుంటున్నారా? అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నారు. ఏంటి పొగరా? నీ పొగరు మొత్తం దించేయగలను, జాగ్రత్త. ఏదో వయసులో పెద్దవాళ్ళు వరసకి చిన్నాన్నవుతారు కాబట్టి ఓపిగ్గా మాట్లాడుతున్నాను. లేదనుకోండి, ఇప్పుడే మెడపట్టి ఈడ్చుకునిపోయి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏంటి చూస్తున్నారు? మా ఆయన దగ్గర, మా అత్త దగ్గర మోసం చేసే సంతకాలు చేయించింది సరిపోదని ఇప్పుడు జాన్సమ్మ వరకు వచ్చేసారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎక్కడ సంతకం చేయించాను? ఏంటి, నువ్వు ఇంటి నుంచి పూర్తిగా పంపించేద్దామని ప్లాన్ వేసావా? నీ ప్లాన్ ఏది అక్కడ ఫలించదా? అయ్యయ్యో చిన్నాన్నా, మంచి వాళ్ల మీద నిందలు వేసి ఇంట్లోంచి పంపించేయడం కష్టం. మీరు చేసిన పనికైతే ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. ఒక్క మాట చెప్తే చాలు, నేను మిమ్మల్ని జాన్సమ్మే ఇంటి నుంచి పంపించేస్తారు. నేనేదో మీ మీద జాలితో ఊరుకోవడం లేదు. అత్త కోసం, శేషు కోసం, వెన్నెల కోసం ఓపిగ్గా ఉంటున్నాను. కొంచెమైనా బుద్ధి మార్చుకోండి, లేదంటే నేను మార్చాల్సి వస్తుంది. ఇక మీదట ఈ డాక్యుమెంట్లో సంతకాలు పెట్టించుకోవడాలు, మోసం చేసి ఆస్తి లాగేడాలు, అలాంటి పనుల జోలికి వెళ్ళకండి. అలా అంతా మోసం చేసి మీరు ఎవ్వరినీ గెలవలేరు. ఎవరు ఏ డాక్యుమెంట్లో సంతకం పెట్టించుకున్నారు? చిన్నాన్నా, నాకంతా తెలుసు. ఆస్తులు లేని స్థలానికి పత్రాలతో సంతకాలు తీసేసుకున్నారు కదా. ఏదో మా అత్త ప్రేమకు తల ఉంచుతుందని సెంటిమెంట్గా మాట్లాడి నిదానంగా తీసుకుని వెళ్ళిపోయారే. సరే, మీరు డాక్యుమెంట్ చేయిస్తే అది లేకుండా చేయడం నా పని కాదా? ఆ కబోర్డ్ తీసి మీ డాక్యుమెంట్ ఉందా లేదా అని చూసుకోండి. ఏంటి చూస్తున్నారు? చూసుకోండి. నాకు నిజం ఏంటని తెలిసిపోయిందే. ఇంక మీరు నటించేం సాధిస్తారు?
చిన్నాన్నా, ఇది నా ఇల్లు. జాన్సమ్మ నాకు బామ్మ. ఇక్కడి నుండి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకుని పోలేరు. చూస్తారా? ఇదిక్కడితో ఆపేస్తే మంచిది. ఇంకెన్ని ప్లాన్లు మీరు వేసినా సరే దానికి అడ్డుగా నేను నిలబడతాను. నన్ను దాటి మీరు వెళ్ళలేరు. ఇంక మీకు మిగిలేది ఓటమి మాత్రమే. నా మాట విని మంచివాడిగా బ్రతకడానికి ట్రై చేయండి. అదే మీకు మంచిది. నన్నే భయపెడతావా? వదిలిపెట్టను. బంగారి, హే, రావెనలా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదిగో, ఏంటిది? ఈ ఫైల్స్లో కరెక్షన్స్ ఉంటే చూడాలి. డేట్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయ్యుంటే చెక్ చేయాలి. మన ఫ్యాక్టరీలో ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్స్ ఇవన్నీ. ఓకే. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? చెప్పు. కానివ్వండి. ఇంకేముంది, 2 ప్రేమ పావురాలు ఒకే గూటికి చేరుకున్నాయన్నమాట. లవ్ ఫెయిల్యూర్కి లైఫ్ ఫెయిల్యూర్కి సూపర్గా మ్యాచ్ అవుతుంది. ఏంటి, ఆఫీస్లో ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తున్నారా? లేదా మీ ఫెయిల్యూర్ స్టోరీని డిస్కస్ చేస్తున్నారా? అరే బంగారి, ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారో చూసావా? ఒక ఫ్రాడ్ మాట్లాడుతోంది. ఏయ్, ఎవరిని ఫ్రాడ్ అంటున్నావు? నువ్వే ఫ్రాడ్. నువ్వు ఫ్రాడ్ చేసే కదా ఇంట్లోకొచ్చావు. ఏదో పెద్ద మంచిదానిలాగా మాట్లాడుతున్నావు. వెన్నెలా, కరెక్ట్ కాదని చెప్తున్నా. మర్యాద లేకుండా మాట్లాడావంటే నిన్ను ఏం చేస్తావు? నువ్వు ఎంతకైనా దిగజారుతావు అని నాకు బాగా తెలుసు. నిన్నసలు ఇలానే డీల్ చేయాలి. అవును, ఎక్కడ మీ ఫ్రాడ్ ఎక్స్పర్ట్ అన్నా మీ కుటుంబం? పెళ్లి తర్వాత వాళ్ళ జాడే కనిపించటం లేదే. ఏయ్, మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడకు. నువ్వు మీ నాన్ననే పెద్ద ఫ్రాడ్. ఏయ్, ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఆపుతారా? ఫ్యామిలీ ఏం చేస్తున్నారు మీరు? ఇది ఆఫీసా వేరే ఏమైనా? ఎందుకు గొడవపడుతున్నారు మీరు? చూడు బేబీ, వీళ్ళిద్దరు కలిసి నన్ను అవమానిస్తున్నారు. బావా, దీని డ్రామాలేవి నమ్మకు బావా.